వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో ఫైనల్లీ ఈరోజు అమ్మ వాళ్ళు వస్తున్నారు. సో అమ్మ ఇంకా నాన్న ఇద్దరు ఇండియా నుంచి యూఎస్కి వస్తున్నారు, నా కోసం అండ్ పునీత్ కోసం. సో ఎవ్రీ టైం లైక్ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికీ నేను 3 times పోయినా ఇండియాకి. సో పెళ్ళైన ఫస్ట్ ఇయర్ సమ్మర్లో వెళ్ళిన 3 months ఉన్నా అనమాట. అండ్ ఆ తర్వాత మా ఫస్ట్ యానివర్సరీకి నేను ఇంకా మా హస్బెండ్ కలిసి వెళ్ళాము. సో అప్పుడు వీసా ఇష్యూస్ వల్ల 5 months అక్కడే స్ట్రక్ అయిపోయాము. సో అప్పుడైతే ఫ్యామిలీతో చాలా బాగా స్పెండ్ చేసినాం, ఇక్కడ మా అత్తయ్య వాళ్ళతోని, అక్కడ అమ్మ వాళ్ళతో అనమాట. అండ్ ఆల్సో అదే టైంలో మా కజిన్ది పెళ్లి కూడా అయ్యిండే. సో పెళ్లి కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసిన. అండ్ మళ్ళీ మొన్న మా అన్న పెళ్లి కోసం వెళ్ళినా. సో అది 45 days. సో ఎట్లా అంటే వెళ్ళిన వెంటనే ఎంగేజ్మెంట్, ఆ తర్వాత మళ్ళీ కాసేపు కొన్ని రోజులు అయినాక దివాళీ వచ్చింది, ఆ తర్వాత వెంటనే పెళ్లి అనమాట. పెళ్ళైన వెంటనే నేను ఇక్కడికి వచ్చేసిన. సో అస్సలు మొన్న అయితే 45 days ఇట్లా అయిపోయినాయి అంతే, అసలు ఉన్నట్టే లేకుండింది. అండ్ ఇప్పుడు మా అమ్మ వాళ్ళే వస్తున్నారు అన్నమాట మా కోసం. సో అమ్మ వాళ్ళు వచ్చేది కూడా 45 days కోసమే, ఎందుకంటే మా నాన్న టీచర్. సో నాన్నకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనమాట, స్కూల్ హాలిడేస్ ఉంటాయి కదా మనకి సమ్మర్లో. సో అలా హాలిడేస్ ఉన్నాయి. సో ఓన్లీ హాలిడేస్ టైంలోనే మా నాన్నకి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే నేను కూడా రండి రండి అని చెప్పి ఫోర్స్ చేసిన. అండ్ ఆల్సో నా గ్రాడ్యుయేషన్ ఉంది. సో ఇంకా వేరే ఏదో రీజన్స్ అనుకుంటారు, బట్ నో, నా గ్రాడ్యుయేషన్ ఉందనమాట. సో అన్ని నేను ఇప్పుడు వెళ్ళలేను. అండ్ ఆల్సో మా నాన్న తర్వాత రావడానికి కుదరదు, ఇప్పుడే కుదురుతుంది. అండ్ ఇప్పుడే నా గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. సో అందుకే ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పిన అనమాట. సో దే ఆర్ కమింగ్. ఆల్రెడీ వాళ్ళు ఫ్లైట్ లో ఉన్నారు. సో వీళ్ళ ఫ్లైట్ ఏంటంటే బ్రిటిష్ ఎయిర్వేస్, హైదరాబాద్ నుంచి లండన్, మళ్ళీ లండన్ నుంచి డాలస్ అనమాట. సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడో దారిలో ఉన్నారు. సెకండ్ ఫ్లైట్ ఆల్రెడీ ఎక్కేసిండ్రు, అంటే లండన్ నుంచి యుఎస్ఏ వచ్చే ఫ్లైట్ అయితే ఎక్కేశారు. సో ఇప్పుడు మాకు మధ్యాహ్నం అవుతుంది అనమాట. అండ్ మాకు ఈవినింగ్ 8 o'clock వాళ్ళు దిగుతారు. సో నేను ఇంకా పునీత్ ఇద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుంటాము. సో అంతలోపు నేను ఏం చేస్తున్నా అంటే లంచ్ అయిపోయింది మాది. సో అన్ని వీడియోస్ రొటీన్గా మేము ఏం చేసుకుంటున్నాం మా లంచ్ చూపిస్తున్నాను కదా, ఇవాళ చూపించట్లేదు బికాజ్ ఆల్రెడీ మా లంచ్ అయిపోయింది. సింపుల్గా నేను పాలకూర పప్పు చేసేసిన అనమాట. వీ హ్యాడ్ అవర్ లంచ్. అండ్ నేను జస్ట్ ఇల్లు మాది ఎప్పుడు నీట్గానే ఉంటుంది బికాజ్ మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు మొత్తం మెసేజ్ చేయడానికి. నేను ఇంకా ఉన్నావు కదా నువ్వు అంటే, నేను ఇంకా పునీత్ ఇద్దరమే ఉంటాం కాబట్టి మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా ఇల్లు పాపం వాడు ఏం చేస్తాడు ఏం చేయడు, అట్లా 2 టాయ్లు పడుంటాయి అంతే, ఇక్కడ ఒక టాయ్ అక్కడ ఒక టాయ్ మహా అంటే అంతే. ఇంకా అసలు వాడు ఏమన్నా ఆస్తి చేయడు, ఇల్లు మొత్తం నీట్ గానే ఉంటది. వాడి ఫుడ్ ఎక్కడైతే మేము పెడతామో అక్కడే ఉంటది బౌల్ కూడా. నాకు పెట్స్ తో అంత పెద్ద అటాచ్మెంట్ లేదు, కానీ ఇది మాత్రం నేను చెప్పగలుగుతా, వాలీ ఈజ్ లైక్ రియలీ అ గుడ్ బాయ్ అనమాట. మేమిద్దరం కూడా మంచిగానే పెట్టుకుంటాం. ఇంకా అది మేమిద్దరం ఎక్కడికన్నా హడావిడిగా బయటికి వెళ్ళాల్సినప్పుడే మాది కొంచెం క్లాజెట్ కానీ, వాష్రూమ్ కానీ, బెడ్రూమ్ కానీ డర్టీ అవుతుంది, అంత తప్ప అసలు డర్టీ అవ్వదు. సో అమ్మ వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం ఆ గెస్ట్ రూమ్ కొంచెం నీట్ చేయాలి బికాస్ అది మేము యూజ్ చేయం, చాలా డేస్ అయిపోయింది. మొన్న ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అండ్ లాస్ట్ టైం మా కజిన్ వచ్చినప్పుడే అది వాడినాం అనమాట. సో ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలి. అండ్ కొంచెం పైన మొత్తం అన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో మీకు చూపిస్తా. ఇది బెడ్రూమ్. సో దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఏం పడదు, అసలు ఇట్లనే ఉంటది బెడ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వాష్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో ఇది కూడా అంతే, ఎట్లా అయితే మేము ఇంతకు ముందు పెట్టుకుంటామో అట్లనే, దీంట్లో ఏం చేంజెస్ లేవు. సో యా యాక్చువల్లీ ఇది మార్చాను అనమాట. ఇంతకు ముందు ఒక బాక్స్ లాగా ఉండేది. సో ఇప్పుడు నేను దీన్ని మార్చేసాను. అంటే నాకు అది బోర్ వచ్చింది ఆ బాక్స్. అండ్ దాంట్లో ఎక్కువ డంప్ చేసేస్తున్నాం, మనకి ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ డంప్ చేస్తాం సామాన్లన్నీ పెట్టేసి. సో అందుకే ఇది తీసుకున్నా. ఇట్లా ఓపెన్ ఉందనుకోండి రోజు నీట్ గానే అనిపిస్తుంది. సో అది ఆలోచించి నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్లో. అండ్ మాకు కావాల్సిన మనకు ఇలా పెట్టేసిన. యాక్చువల్లీ ఇది కూడా లేకుండా ఇంతకు ముందు నీట్ గా ఉంటుందని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. అమ్మ వాళ్ళు వచ్చేదానికి కాదు, ఇంకా ముందే ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఇది. సో దీంట్లో ఇయర్ బడ్స్ అండ్ దీంట్లో కాటన్ బాల్స్. సో ఇవైతే రెగ్యులర్ గా వాడేవే. అండ్ దాట్స్ ఇట్ అంతే. ఇంకా మొత్తం అంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. సో క్లాజెట్ కూడా అంతే, ఎప్పుడు బట్టలు ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది. అండ్ బయట హాల్లో ఒక చేంజ్ చేసాము, నేను చూపిస్తా జరుగువాలి. సో పునీత్ ఏం చేశాడంటే ఫస్ట్ సోఫా ఇట్లా వేసింది అనమాట. సో చూద్దాము. యాక్చువల్లీ ఏంటంటే మేము పాత ఇంట్లో అంటే పైన ఉన్నప్పుడు, ఇదే అపార్ట్మెంట్ లో పైన ఫ్లోర్ లో ఉన్నప్పుడు మాకు విండో ఇట్ సైడ్ ఉంటుంది, అంటే విండో ఉన్న సైడ్ సోఫా కావాల్సిందే అనమాట. సో మేము లెఫ్ట్ చాసీ కావాల్సిందే.
సో ఇక్కడ కింద వచ్చినప్పుడు ఉల్టా అయిందనమాట, రైట్ కావాలి కానీ లెఫ్టే ఉంది, మళ్ళీ కొనలేం కాబట్టి ఏం చేసినామంటే అది ఇక్కడ ఈ పీస్ ఉన్నది ఇటు వచ్చేది, అంటే హాల్ కి మధ్యలో వచ్చింది అనమాట. సో హాల్ చిన్నగా అయిపోయేది. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇందాకే ఇట్లా వేసి చూసిండు, నాకేమో లైక్ ఈ డోర్ కి అడ్డం వచ్చేసింది కదా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఏమో తెలియదు, ఇంకా తన ఇష్టం, మళ్ళీ టైంకి మార్చేస్తాడో లేకపోతే తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే ఇట్లా వేసిండు. మళ్ళీ మార్చాలనుకుంటే అంతే ఇట్లా వేసుకొని కార్పెట్ ఇట్లా వేస్తే అయిపోతుంది. సో సోఫా అయితే ఇది చేంజ్ అనమాట. అండ్ కిచెన్ కూడా యాజ్ యూజువల్ సేమ్ ఉంది. సో జస్ట్ వాళ్ళు వచ్చే టైంకి ఇవన్నీ తీసేస్తే నీట్ గా ఉంటది, మిగతా అంతా సేమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వాష్రూమ్ లో కూడా ఒక చిన్న చేంజ్ చేశాను, చూపిస్తా. సో దీంట్లో కూడా అంతే, ఒక చిన్న బాక్స్ ఉండేది ఇక్కడ. సో నేనేం చేసిన అంటే ఇట్లాంటి ఒక ట్రే తెచ్చా అనమాట, అంటే అమెజాన్ లోనే ఆర్డర్ చేసుకున్నా. ఇది తెచ్చిన, అండ్ ఇవన్నీ ఎట్లాగా ఉంటాయి. ఇది ఒకటి, అండ్ ఈ వేజ్ అనమాట. సో ఇది కూడా అమెజాన్ లో ఆర్డర్ చేసిన, నాకు డీల్లో వచ్చింది. సో 4 వచ్చినాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి వాల్మార్ట్ లో కొన్నా. యాక్చువల్లీ ఇంకా పెద్దగా ఉండింది, బట్ దీంట్లో సరిపోవడానికి కట్ చేసిండు పునీత్. సో దీన్ని ఇట్లా పెట్టేసి ఇక్కడ పెట్టాను. సో యాక్చువల్లీ ఇట్లాంటిది ఇంకోటి కూడా కొనుక్కున్నాము, పింక్ కలర్, అది ఆ బాత్రూమ్ లో పెట్టాలి. బట్ ఇంకా సర్లే తర్వాత పెట్టుకుందాం అని చెప్పి వదిలేసినాము. సో ఇక్కడ కూడా సేమ్ ఆ బాత్రూమ్ లో ఉన్నట్టే ఇయర్ బడ్స్ ఇంకా కాటన్ బాల్స్ పెట్టేసా అనమాట. సో ఆ వేస్ చెప్పా కదా డీల్లో వచ్చిందని చెప్పి. సో ఈ 4 షేప్స్ వచ్చినాయి అనమాట, బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒకటి ఇది క్యూట్, నేను పునీత్ కూడా చెప్పలే కదా. ఇదొకటి, ఇదొకటి వచ్చింది, ఇదొకటి. ఆ బాత్రూంలో ఇది పెడదాం అనుకున్నా, తర్వాత పెడదాం, ఓకేనా. ఇదొకటి. సో మొత్తం 4, అదొకటి. ఇది కూడా యాక్చువల్లీ హ్యాండ్ షవర్. సో ఈ షవర్ కూడా లేకుండే. సో ఇది కూడా అంతే, అమెజాన్ లో ఆర్డర్ చేశాను, పునీత్ ఫిట్ చేసిన అన్నమాట మార్నింగే. దట్స్ ఇట్, అంతే ఉన్నాయి చేంజెస్. సో ఇవి మళ్ళీ అక్కడ పెట్టేస్తాను, మళ్ళీ ఒకటి పెడితే ఇక్కడే ఉండిపోతాయి. ఆల్రెడీ వాళ్ళు ఈవినింగ్ వస్తున్నారు కాబట్టి నీట్ గా ఉంచడం మన టాస్క్. సో ఇది గెస్ట్ రూమ్ అనమాట. నేను చెప్పినా కదా అమ్మ వాళ్ళు గెస్ట్ రూమ్లో ఉంటారు, అది క్లీన్ చేయాలి అని చెప్పేసి. సో ఇది మొత్తం క్లీన్ అయిపోయింది. అండ్ నేను బెడ్షీట్ చేంజ్ కూడా చేసేసాను. సో ఇదేంటనంటే లాస్ట్ టైమ్ మా కజిన్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేసింది, అండ్ మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒక్కసారి యూజ్ చేసారు అంతే. ఎక్కువ మటుకు మేము ఇది యూజ్ చేయము. యాక్చువల్లీ చెప్పాలంటే దీన్ని ఆఫీస్ రూమ్ లాగా చేసుకోవాలని చెప్పి పునీత్ ఐడియా ఉంది. కానీ ఇంకా మాస్టర్ బెడ్రూమ్లోనే ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ అంతా పెట్టేసింది అనమాట. సో ఇంకా అట్లనే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు పునీత్కి హైబ్రిడ్ సిస్టమ్ అనమాట. సో 3 days ఆఫీస్కి వెళ్ళాలి, అండ్ ఇంకొక 2 days ఇంట్లో నుంచి వర్క్. సో అందుకే ఇంకా అట్లాగే ఉంచేసాము. అండ్ ఈ రూమ్లో మంచి బ్యూటిఫుల్ లేక్ వ్యూ ఉంటుంది అనమాట. సో మంచిగా ఇట్లా బ్లైండ్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను మీకు కూడా. చాలా బాగుంటుంది వ్యూ అయితే. సో అమ్మ వాళ్ళకి ఇట్లా మంచిగా వాళ్ళు బ్లైండ్స్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లాంటి బ్యూటిఫుల్ వ్యూ ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటుండే. అంటే పైనింట్లో ఉన్నప్పుడు మాకు పూల్ వ్యూ ఉండే, సో అంత బాగా కనిపించకపోయేది. బట్ ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ రూమ్లో వీళ్ళకి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. అంటే బేసికలీ ఇది మనకి హాల్ నుంచి ఇంకా రూమ్ నుంచి రెండింటికి కనెక్ట్, లైక్ ఒకటే వాష్రూమ్ అనమాట. 2 doors ఉంటాయి, హాల్ నుంచి కనెక్ట్ అవుతుంది అండ్ ఆల్సో బెడ్రూమ్ నుంచి కూడా వస్తుంది. సో అలాంటి సిస్టమ్ ఉంది. అండ్ దెన్ ఫ్రెష్ అయిపోయి మంచిగా రెడీ అయ్యి మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో నేను ఇంకా పునీత్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. మనిషి బేబీ పెట్ వాలియే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. వాళ్ళు అరుస్తూనే మేము వచ్చినప్పుడు ఏదో అవుతుంది అని అర్థమైపోయింది మనకి. ఫుల్ హడావిడి చేస్తున్నారు ఎందుకు ఇల్లు అని చెప్పి వాడితే అరుస్తున్నాడు. అమ్మ వాళ్ళు వచ్చినాక ఎట్లా అరుస్తాడో చూడాలి. ఆల్రెడీ ఇండియాలో పరిచయం ఉంది కాబట్టి అంటే మేబీ గుర్తుంటది డెఫినెట్ గా, వాళ్ళకి అందరి ఫేసులు గుర్తుంటాయి. సో ఇండియాలో ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి ఎక్కువ రియాక్ట్ అవ్వడేమో అని అనిపిస్తుంది. బట్ ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ అది పలకరించడమో మరి ఏదో తెలియదు, కానీ ఫస్ట్ బాగా అరిచేస్తాడు అనమాట. ఆ తర్వాత గో అండ్ సిట్, వాళ్ళతోనే కూర్చుంటాడు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినారంటే ఇంకా వాళ్ళతోనే ఇంకా మేము లైట్ పట్టించుకోవడం అంతే కదా. ఓకే, లెట్స్ గో.
ఇక్కడ చూడండి, మేము స్టార్ట్ అయినప్పుడు అసలు ఒక్క చినుకు కూడా లేకుండే వర్షం. మేము జస్ట్ ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి ఒక 5 minutes అయిందంతే, అంతలోపు ఈ హెవీ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. అసలు యూఎస్లో నిజంగా ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి ఇంకా 10 నిమిషాలే అనమాట మనకి ట్రావెల్ డిస్టెన్స్. సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ చూస్తూ ఉన్నాం మేము, లైక్ అమ్మ వాళ్ళు ఎక్కడ నిల్చున్నారు అని చెప్పి కరెక్ట్ డోర్ దగ్గరనే నిల్చున్నారు అన్నమాట. అండ్ ఫైనల్లీ వి బోత్ మెట్ ఆఫ్టర్ 5 months. సో మా నాన్న అక్కడ నుంచి వీడియో తీస్తున్నారనమాట. సో అది షూట్ చేయలేకపోయాను, నేను హగ్ చేసుకునేది బాగా అనిపించింది. ఎందుకంటే పునీత్ కూడా మా నాన్నని ఇంకా అమ్మని కలుస్తుండే కాబట్టి అది అలా కుదరలేదు షూట్ చేసుకోవడం. నాకేంటంటే అన్నిటినీ మంచిగా క్యాప్చర్ చేసుకొని మెమొరీస్ లాగా పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. అందుకే అన్నిటినీ షూట్ చేస్తుంటా, అన్నిటినీ పెడుతూ ఉంటా నేను. అండ్ యా, సో ఫుల్ హ్యాపీ ఫేసెస్ ఇట్లా వెళ్ళిపోతున్నాయి ఫేసెస్. 5 months తర్వాత కలిసినాం. మొన్న నేను 3 సార్లు నేనే ఇండియా పోయినా, వాళ్ళు ఇంకా ఫస్ట్ టైం కదా. నేనైతే చాలా హ్యాపీ ఉన్నా అండ్ పునీత్ కూడా చాలా హ్యాపీ ఉన్నాడు. ఎందుకంటే ఇద్దరమే కదా ఇంట్లో ఉండేది. సో ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు అంటే చాలా హ్యాపీ అనిపించింది. లిటరలీ మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా కానీ మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. లైక్ మేమిద్దరం కాకుండా థర్డ్ పర్సన్ ఉన్నారు ఇంట్లో, మంచిగా గలగల ఉంది అని చెప్పి. సో అందరు అనుకోవచ్చు మా అమ్మ వాళ్ళు వచ్చినారు, మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు వస్తారు అని చెప్పి. మా అత్తయ్య వాళ్ళు కూడా వస్తారు. సో అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళని కూడా పిలుస్తూనే ఉన్నాము. సో అమ్మ వాళ్ళకి ఏంటంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ టైంలోనే మా నాన్న కుదురుతుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చిండ్రు. అండ్ తర్వాత మా అత్తయ్య మామయ్య కూడా వస్తారన్నమాట. హలో, వెల్కమ్ టు యూఎస్ఏ. టయర్డా ఫుల్గా? పెద్దగా అనిపించలేదు నిజంగా చెప్పాలంటే, జర్నీ చేసినట్టు అనిపించింది. వీల్ చైర్లు ఎక్కినావు కదా మన. అసలు ఎక్కడ ఆగలేదు తెలుసా, వీల్ చైర్ లో చాలా ఫాస్ట్ వస్తారు వాళ్ళు. వీల్ చైర్ లో నువ్వు ఉరకాలే. అసలు ముఖ్యంగా నా ఖాళీ వాళ్ళు సహకరించు అనుకున్నా కానీ ఎందుకో అది గాడ్స్ గ్రేస్. కూతురు అల్లుడా మజాక. గాడ్స్ గ్రేస్ చాలా ఫాస్ట్ వచ్చేసాడు వీల్ చైర్ ఎప్పుడు ఎక్కడ కూడా ఆగలేదు అన్నట్టు. కాబట్టి తొందరగా బయటకు వచ్చిన మా అపార్ట్మెంట్ జిమ్ ఇది 850. వెల్కమ్ టు 850 Lake Caravan Parkway, Siri Punit's house. కానీ వీళ్ళు చాలా పెద్దగా అనిపించింది. మేము అదే అనుకున్నాం, అక్కడ పెద్ద ఇల్లు చూసి ఇక్కడ చిన్న అవుతుంది కదా అని అనుకున్నాము. అమెరికాలో సిరి సంసారాన్ని ఇప్పుడు చూడడానికి వస్తాం అని అసలు ఇప్పుడు ఎన్నెన్ని అంటారో అని నా ఫస్ట్ ఉంది. ఇదేందా ఎట్లా పెట్టుకున్నావు, ఇదేందా ఎట్లా పెట్టుకున్నావు అని. ఇదే నేర్పించిన నీకు అసలు నేను అని ఎన్ని అనుకుంటావు అని అన్ని అదే అంటుండు. పునీత్ ఏమంటున్నాడంటే అసలు మా అమ్మ నాన్న వచ్చినప్పుడు మేమైతే ఏం చేయలేదు, ఉత్త వాక్యూమ్ చేసినా అంటే బాయ్స్ ఉండడం వేరే. ఇప్పుడు ఫ్యామిలీతో ఉన్నప్పుడు అందరు చూస్తారు ఎట్లా పెట్టుకుంది పక్కా అంటారు అందరు. లేడీస్ ఇంకా అట్లాంటివి కంపల్సరీ. నాకు కొంచెం ఓసిడి అన్నమాట. సో ఇల్లు బానే ఉంటది. నీ గురించి నాకు తెలుసు, ఇల్లు బాగుంటది. బాగుండకపోయినా బాగుండాలని అంటావు కాబట్టి నీవు పెట్టుకోకపోతే చాలా నీట్ గా ఉండాలి సిరికి మాత్రం ఇల్లు. ఓసిడి ఎక్కువ అన్నమాట. సో అమ్మ వాళ్ళు వచ్చినారు, నైట్ అయింది 10:30 అయింది ఇంటికి వచ్చేసి. అంటే ఇంటికి వచ్చి ముచ్చట్లు పెట్టి ఇల్లు చూపించే వరకు. సో వాళ్ళు అన్నం తినరు కదా, 24 hours ఫ్లైట్ లో ఫుడ్. సో వేడి వేడిగా అన్నం తినరు కదా, కాదు తినలేదు కదా, తినరు కదా అన్న. ఇప్పటిదాకా 24 hours లో అన్నం తినలేదు కదా, తినరు కదా అంటే అసలు వాళ్ళు అన్నమే తినరు అన్నట్టు కాదు. ఫ్లైట్ లో వేరే ఫుడ్ ఇస్తారు కదా. సో మన ఇంట్లో ఫుడ్ లైక్ అన్నం పప్పు ఉండదు కాబట్టి నేను వాళ్ళ ఇంటికి రాగానే అన్నం పప్పు చేస్తున్నా. సో ఆల్రెడీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే పప్పు పెట్టేసిన అనమాట. సో ఇట్స్ పాలకూర పప్పు. ఆల్రెడీ అన్ని కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. సో జస్ట్ అన్నం చేసేయడం అంతే. ఆల్రెడీ మేము మధ్యాహ్నం సొరకాయ పచ్చడి చేసుకున్నాం అనమాట. సో ఆ సొరకాయ పచ్చడి, పాలకూర పప్పు అండ్ అన్నం.
ఇంకా ఆ రోజు డిన్నర్ అయిపోయిన తర్వాత పడుకున్నారు. సో కొంచెం కోల్డ్ అనిపిస్తుంది అంటే నైక్విల్ సిరప్ ఒకటి ఇచ్చిన, ఇంకా అది వేసుకొని స్లీప్ పడుకున్నారు. సో ఎర్లీ మార్నింగే వాళ్ళకి మేలుకోయిందంట. జెట్ లాగ్ ఇంకా ఆఫ్ కోర్స్ అది అట్లనే మేలుకు అవుతుంది మనకి. సో నేనేం చేసిన అంటే లంచ్ నెక్స్ట్ డే ఇదంతా లంచ్ చేసేసి కాసేపు మా లీజింగ్ హౌస్ అంతా చూపించిన. సో మధ్యాహ్నం పడుకుంటే మళ్ళీ ఇంకా నైట్ నిద్ర రాదు అని చెప్పేసి తిప్పుతూ ఉండే అనమాట. కింద లీజింగ్ ఆఫీస్, పక్కన లేక్ వ్యూ ఎట్లుంటుంది అన్నీ చెప్పిన. ఫుల్ నిద్ర మబ్బులో మేము వీళ్ళని బయటికి తీసుకొని వచ్చాము. అంటే ఇంట్లో ఉంటే ఇంక అట్లనే నిద్ర వస్తుంది అని చెప్పి కాసేపు టెంపుల్కి వెళ్దాము వీకెండ్ కదా అని చెప్పి బయటికి తీసుకొచ్చినాం అనమాట. సో అట్లనే మా డాడీ వాళ్ళ కజిన్స్ ఉంటారు ఇక్కడ. సో ఒక కజిన్ ఇక్కడ దగ్గరలో ఫ్రిస్కోలో ఉంటారు అనమాట. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. సో అత్త వాళ్ళు డిన్నర్కి పిలిచారు. ఇక్కడ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ వీళ్ళకి చూపించేసి డిన్నర్కి వెళ్తాం. సో ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మా డాడీకి. అంటే ఇంకా పోతూ పోతూ టైం పాస్. నిన్న నైట్ వచ్చారు కాబట్టి వీళ్ళు రోడ్స్ హైవే ఏం చూడలేదు. సో ఈ రోజే అంతా హైవే రోడ్స్ అవన్నీ చూస్తున్నారు అనమాట. సో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా నిన్న నైట్, ఇవాళ ఈవినింగ్, రేపు మధ్యాహ్నం, ఎల్లుండి మార్నింగ్ చూద్దాం. రోజుకొక పూట. నిన్న మొత్తం నైట్ కదా. ఓహో ఇవాళ సాయంత్రం, ఈవినింగ్ వచ్చినాం. రేపు మధ్యాహ్నం వస్తాం, ఎల్లుండి మార్నింగ్. ఎల్లుండి నీకు ఆఫీస్ ఉంటుంది. నెక్స్ట్ టైం బయటకు వచ్చినాం. ఎస్. సో ఇక్కడ మాకు దగ్గరలో ఈ ఫ్రిస్కో హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. అండ్ సమ్మర్లో ఈవినింగ్ వెళ్తే అయితే చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది. సో ఇక్కడ తీసుకొని వచ్చినాం అమ్మ వాళ్ళని. అండ్ నేనే కొన్ని బయట వీళ్ళని ఫొటోస్ తీశాను. అండ్ దట్స్ ఇట్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మా నాన్న వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి పోతున్నాం అని చెప్పినా కదా. సో ఇక్కడ నుంచి 10 minutes ఉంటుంది వాళ్ళ ఇల్లు. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఇప్పటి నుంచి మంచి క్రేజీ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, take care, bye bye, and do wait for the next videos.